నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో వారంలో మనం సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా మెటర్నల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సూపర్. మీరు? నేను కూడా సూపర్గానే ఉన్నాను. సో మెటర్నల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ మంచి మంచి డైట్ చెప్తున్నారు దీంట్లోని. సూపర్ రెసిపీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఓట్స్ చాలా యూనిక్గా ఉంది రెసిపీ అయితేనే. జనరల్గా తినే ఓట్స్ కన్నా దాంట్లో మనం అవకాడో మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా టేస్ట్ తెలుస్తుంది అనమాట నాకు. అందుకే ఇంకా మాట్లాడుతున్నాను నేను. సో అట్లీస్ట్ అలా అయినా గుడ్ ఫ్యాట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటారని చూడొచ్చు. ఓకే. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? సో అశ్విని, ఈరోజు వచ్చేసరికి మనం జోవార్ గుమ్మడికాయ సూప్ చేసుకుంటాం. సో మెటర్నల్ న్యూట్రిషన్లో భాగంగా జోవార్ గుమ్మడికాయ సూప్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. జోవార్ గుమ్మడికాయ సూప్కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, ఉడకబెట్టిన గుమ్మడికాయ, ఉడకబెట్టిన ఉల్లిపాయలు, ఉడకబెట్టిన పాలకూర, ఉప్పు, మిరియాలు, కొత్తిమీర, నూనె, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో మెటర్నల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ప్రెగ్నెన్సీతో ఉన్న ఉమెన్స్కి అసలు ఎటువంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి? సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువ జరుగుతాయి అశ్విని. సో అలా అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ప్రాపర్ డైట్ అనేది ఇంపార్టెంట్. బట్ కొన్ని ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. దానికి ఏంటి అంటే అవి వచ్చాక కంట్రోల్ చేసుకోవాలి. బట్ కొన్ని రాకుండా మనం ముందే హెల్తీగా డైట్ అనేది తీసుకోవచ్చు. సో మేజర్గా ఈ మెటర్నల్ మేజర్గా ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చేవి అంటే మనకు జెస్టేషనల్ డయాబెటీస్ ఒకటి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ బీపీ ఒకటి ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, థైరాయిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇవి మేజర్ ఇష్యూస్. ఓకే. అండ్ మైనర్ అంటే చిన్న చిన్న డెఫిషియన్సీస్ కానీ, లేదు అంటే వాళ్ళు ప్రాపర్ ప్రోటీన్ తీసుకోకపోతే లోపల బేబీ వెయిట్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం, అలాంటివన్నీ కొద్దిగా మనకి ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు వస్తాయి. ఓకే. అండ్ అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న ఉమెన్స్ అయితే కనుక వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ ఏ న్యూట్రియంట్స్ వాళ్ళకి కావాలి? మేజర్గా వచ్చేసరికి జనరల్వి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ. సో రఫ్గా చెప్పాలంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఓవరాల్ క్యాలరీస్ ఏదైతే తీసుకుంటామో దాంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఒక 65% వరకు ఉండొచ్చు. అండ్ ప్రోటీన్ వచ్చేసరికి 0.8 to 1 gram డిపెండింగ్ ఆన్ ద వెయిట్ అనమాట. మదర్ కన్సీవ్ అయినప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి ప్రోటీన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ 0.8 to 1 gram వరకు. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 28 to 30 grams ఆఫ్ ఫైబర్ అనేది రికమెండ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యాట్ వచ్చేసరికి మనకు ఒక 20 to 30% వరకు ఓవరాల్ క్యాలరీస్ నుంచి ఫ్యాట్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవి జనరల్ మనం డైలీ ఇంక్లూడ్ చేసుకునే వైటమిన్స్. వైటమిన్స్ కాదు, ఇవి ఏంటి న్యూట్రియంట్స్. సో ఇవి జనరల్గా మనం డైలీ ఇంక్లూడ్ చేసుకునే న్యూట్రియంట్స్ అనమాట. అండ్ అదర్ మేజర్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ఫోకస్ చేసేది ఐరన్, ఫోలేట్ అండ్ కాల్షియం. ఇది కాకుండా మైనర్గా వచ్చేసరికి వైటమిన్ ఏ కానీ, కోలిన్ కానీ, వైటమిన్ సి కానీ ఇలాంటివి కూడా ఫోకస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో చాలా విషయాలు మనం ముందే మాట్లాడుకున్నాం కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఏం చేయాలి? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి జొన్న పిండిని డ్రై రోస్ట్ చేసుకుంటాం అశ్విని. ఓకే. పూనివ్వరు. సో మనకి పిండి రోస్ట్ అయిపోయింది అశ్విని. దీన్ని ఒక బౌల్లో తీసేస్తాం. సో దీంట్లో మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాము. ఓకే. దీంట్లో మనం స్పైసెస్ అనేది కొద్దిగా ఆయిల్ వేడెక్కాక మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. ఓకే. జనరల్ సూపే కాబట్టి ఏ టైంలో, స్నాక్ టైంలో తీసుకోవచ్చు ఈ సూప్ని? ఈవినింగ్ 4-5 ఆ టైంలో తీసేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఓకే. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, మిరియాలు. భలే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా.
సూప్ అంటేనే వెల్లుల్లి చాలా మంచి అరోమా వస్తుంది అనమాట. సో దీంట్లోకి నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ. ఓకే. సో దీంట్లోకి నేను గుమ్మడికాయ కట్ చేసి ఆల్రెడీ బాయిల్ చేశాను, జస్ట్ సార్ట్ చేసుకోవడానికి వేస్తున్నాను. ఓకే. దీంట్లో నీళ్ళు యాడ్ చేస్తాను. ఓకే. సో మామూలుగా అయితే గుమ్మడికాయ అనేది సూప్స్లో మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. పర్టికులర్గా మనం ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? సో అశ్విని, మనకి ఏంటంటే గుమ్మడికాయల్లో ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటే దాని బెనిఫిట్స్ కూడా మనకి బాగా వస్తుందని చెప్పేసి మనం ఇప్పుడు యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ దీంట్లో ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే మైల్డ్ డయూరిటిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా స్వెల్లింగ్స్ అలాంటివి, పాదాలు వాయడం అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి కూడా కొద్ది వరకు తగ్గిస్తుంది. ఓకే. అందుకోసమని యూస్ చేస్తాం. సో నెక్స్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసరికి ఆల్రెడీ మనము ఏదైతే జొన్న పిండి ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అనేది ఎంతవరకు అవ్వచ్చండి? ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి అశ్విని, వాళ్ళ ముందు కన్సీవ్ అయినప్పుడు ఎంతైతే వెయిట్ ఉంటారో వాళ్ళ BMI ఎంత ఉంటుందో సో దాన్ని బట్టి వాళ్ళ వెయిట్ గెయిన్ ఎంత ఉండొచ్చు అనేది డిసైడ్ చేస్తాము. బట్ ఇన్ జనరల్ చెప్పాలంటే ఆల్మోస్ట్ 11 to 13 kgs మ్యాక్సిమం, మినిమం 11 kgs, 13 అనేది మ్యాక్సిమం అనమాట. ఇన్ కేస్ కన్సీవ్ అయినప్పుడే చాలా ఒబెసిటీగా ఉన్నారు అంటే వాళ్ళకి 6 to 9 kgs వెయిట్ గెయిన్ అనేది రికమెండ్ చేస్తాం. ఓకే. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి ఇలా? ఆల్రెడీ బాయిల్ అయిపోయింది అశ్విని. దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న పాలకూర యాడ్ చేస్తాం. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తాం. సో ఒకసారి కలిపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఓకే. సో గుమ్మడి గింజలు అనేది ఆప్షనల్ అశ్విని, ఇన్కేస్ కావాలంటే వేసుకో. ఓకే, డన్. సో మన జోవార్ గుమ్మడికాయ సూప్ అనేది రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి. ఓకే. జోవార్ గుమ్మడికాయ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జోవార్ గుమ్మడికాయ సూప్కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, ఉడకబెట్టిన గుమ్మడికాయ, ఉడకబెట్టిన ఉల్లిపాయలు, ఉడకబెట్టిన పాలకూర, ఉప్పు, మిరియాలు, కొత్తిమీర, నూనె, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు. జోవార్ గుమ్మడికాయ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో జోవార్ని వేసి కుక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గుమ్మడికాయ ముక్కలు వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు, అలాగే రోస్ట్ చేసుకున్న జోవార్ పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని దాంతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జోవార్ గుమ్మడికాయ సూప్ రెడీ. జోవార్ గుమ్మడికాయ సూప్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, ఘాటుగా చాలా బాగుంది. ఘాటుగా చాలా బాగుందండి. దాంట్లోని మనం గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడకబెట్టుకుని వేసుకున్నాం కదా, దాని నోటికి తగులుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. వెరీ వెరీ యమ్మీ, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉందన్నమాట. సూప్స్లో మనం గుమ్మడికాయనే చాలా తక్కువగా వాడుతూ ఉంటాము. ఇది కొంచెం యూనిక్ రెసిపీ. అండ్ దీంట్లో మనం జోవార్ కూడా యాడ్ చేసాం, ఒక వెజిటేబుల్ యాడ్ చేసాం కాబట్టి ఇన్ కేస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎప్పుడైనా ఏంటి అంటే మూడ్ స్వింగ్స్ వల్ల ఫుడ్ తీసుకోవాలనిపించదు. సో అలాంటి టైంలో ఇది ఒక మేజర్ మీల్ కింద కూడా తీసుకోవచ్చు. కొద్దిగా ఒక ఎగ్ వైట్ కానీ ఒక బౌల్ స్ప్రౌట్స్ కానీ పెట్టేసుకుంటే బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది, మీల్ కూడా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెటర్నల్ న్యూట్రిషన్లో భాగంగా సూప్ ప్రిపేర్ చేశారండి, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.